హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు అనిల్. వెల్కమ్ టు anilsrecipes. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్లో దొరికే మోతిచూర్ లడ్డూని ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు వాటర్ సరిపోతుంది. వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, దోశల పిండిలా ఉండాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీ ఇంట్లో బూందీ చేసే జారా కానీ లేదా చిల్లుల గరిటె కానీ ఉంటే అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెంగా వేస్తూ బూందీ తయారు చేసుకోవాలి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేయిస్తే లడ్డూలు అంత పర్ఫెక్ట్గా రావు. 2-3 నిమిషాల తర్వాత కొంచెం క్రిస్పీగా అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని బరకగా రవ్వలాగా బ్లెండ్ చేసుకోండి. చక్కెర పాకం కోసం మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెరని తీసుకోండి. 1 కప్పు చక్కెరకి 3/4 కప్పు నీరు కరెక్ట్గా సరిపోతుంది పాకానికి. వాటర్లో షుగర్ బాగా కలిసేంతగా కలుపుకోండి. పాకం దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని కొంచెంగా యాడ్ చేసుకుని చక్కెర పాకం మొత్తంగా పీల్చేంత వరకు కూడా అడుగు మాడకుండా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల తర్వాత బూందీ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మంచి రుచితో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టుకోండి. పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు అంతా పర్ఫెక్ట్గా రావు. చూసారు కదా, చాలా సింపుల్గా మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.